హలో అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి అయితే ప్రతి విద్యార్థి కూడా తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే కౌన్సిలింగ్ సమయంలోని ఒక చిన్న సర్టిఫికెట్ కూడా మిస్ అయితే మీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే ఆలస్యం అయితే కావచ్చు. సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి అండ్ ఒరిజినల్స్ కావాలా, లేకపోతే జిరాక్స్లు కావాలా, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫీజు రిమెంబర్స్ అందరికీ వస్తుందా లేదా, ఏంటి ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్తే వస్తుంది. చివరిలో మీరు కంప్లీట్ గా చెక్ లిస్ట్ కూడా ఇస్తాను. సో కాబట్టి మీరు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా ప్రతి విద్యార్థి దగ్గర కూడా తప్పనిసరిగా ఉండవలసిన డాక్యుమెంట్లు ఇవి: ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్, అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ట్రాన్స్ఫర్ టీసీ. అంటే ఇంటర్లో సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్ మార్క్ లిస్ట్ అప్లై చేసినప్పుడు ట్రాన్స్ఫర్ టీసీ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. అంటే స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 6th నుంచి ఇంటర్ దాకా అయితే ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ మీరు వేరు వేరు స్కూల్లో చేసినా పర్లేదు, మీరు ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ అయితే అడిగితే ఇస్తారు. అండ్ 7th వచ్చేసి ఆధార్ కార్డు అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డులు అండ్ రేషన్ కార్డు కూడా అయితే ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. అంటే పాసెస్ ఫోటోస్ అయితే మీరు ఒక 2-3 తీసుకెళ్ళండి. ప్రతి స్టూడెంట్స్ దగ్గర కూడా తప్పనిసరిగా అయితే తీసుకెళ్తున్న డాక్యుమెంట్లు 8 నుంచి 9 డాక్యుమెంట్స్ అయితే ఇవి. సో మీకు రిజర్వేషన్ క్లైమ్ అయితే బీసీ క్యాండిడేట్ అదే బీసీ స్టూడెంట్స్ అయితే మీరు బీసీ సంబంధించి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎస్ఎస్టీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓసీ అభ్యర్థులకి అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దానికి ఫీజు రిమెంబర్స్ అండ్ 10% రిజర్వేషన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఫీజు రిమెంబర్స్ ఏంటంటే అందరికీ రావాలనుకుంటే కంపల్సరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. ఇది ఇప్పుడు వరకు ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయకపోతే దయచేసి అయితే మీరు మీ సచివాలయంలోకి వెళ్ళి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ ఇప్పటికి కూడా రేషన్ కార్డులో మీరు యాడ్ అవ్వకపోతే రేషన్ కార్డు కూడా యాడింగ్ అయితే జరగడం అయితే జరిగింది. సో కొంతమందికి రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. ఏంటంటే వేరే అదర్ స్టేట్ నుంచి వస్తారు కదా నాన్ లోకల్ అయితే, సో వాళ్ళందరూ కూడా ఏపీ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉండడం అయితే జరిగింది. లోకల్ అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలా మంది 4వది వచ్చేసి ఒరిజినల్ లేకపోతే జిరాక్స్. చాలా మంది తప్పు ఇదే చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్తారు. అలా కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు 2-3 సెట్లు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకువెళ్ళండి. ఎందుకంటే ప్రతి సెట్ మీద కూడా మీ సిగ్నేచర్ అయితే పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కౌన్సిలింగ్ లో ఈజీగా అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డర్లు ఎలా సిద్ధం చేసుకోవాలి, డాక్యుమెంట్లు ఎలా అరేంజ్ చేసుకోవాలి. మొదటగా అయితే ఆర్డర్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ కార్డు అండ్ ఆల్ టికెట్ అండ్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఆధార్ కార్డ్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ టీసీ, స్టడీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ ఫోటో. ఈ ఆర్డర్లో అయితే మీరు కంపల్సరీగా అయితే పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఒరిజినల్ మర్చిపోయి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల, ఆధార్ లో నేమ్ డిఫరెంట్ ఉండడం వల్ల, స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోవడం వల్ల, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోవడం వల్ల, పాసెస్ ఫోటోస్ తీసుకెళ్ళడం వల్ల మీరు కౌన్సిలింగ్ మళ్ళీ సెకండ్ టైం అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళక ముందే ఈ డాక్యుమెంట్ల లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని కూడా మొబైల్లో డాక్యుమెంట్ స్కాన్ లోనే ఒక పీడిఎఫ్ లో కూడా సేవ్ చేసుకుని ఉంచుకొని గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ అయితే పెట్టుకోండి. అండ్ జీమెయిల్స్ కూడా పెట్టుకోండి. సో ఇందువల్ల ఏంటంటే మీకు అన్ని కూడా యూజ్ అవ్వడం అయితే జరిగింది. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి సంబంధించిన వెబ్ ఆప్షన్స్, కాలేజ్ చాయిస్